హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ కొత్త గవర్నర్గా నరేంద్ర మోడీ సన్నిహితుడు వస్తున్నారని తెలుస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు సిద్ధమైందట. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ చేస్తున్నారట. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయి గవర్నర్ నియమించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. సివిల్ సిస్టమ్, ఎన్విరాన్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ శాఖ మాజీ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌటేను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించే అవకాశం ఉందని చెప్పి సమాచారం. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి అనే పేరున్న అశ్విని కుమార్ చౌబే గత ప్రభుత్వంలో మోడీ కేబినెట్ లో సహాయ మంత్రిగా పనిచేశారట. 1953 జనవరిలో బీహార్ రాష్ట్రంలో జన్మించిన అశ్విని కుమార్ చౌటే ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అయితే తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా వ్యూహరచన, అయోధ్య రామమందిర నిర్మాణ ప్రక్రియలో కూడా అశ్విని కుమార్ కీలక పాత్ర పోషించారట. తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ శాయశక్తులా ప్రయత్నాలు చేసింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్వాత 3వ స్థానంలో బీజేపీ ఉండిపోవాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలే వచ్చాయి. గతంలో 4 ఎంపీలు ఉండగా ఇప్పుడు 8 మంది ఎంపీలు అయ్యారు. కాగా ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన అశ్విని కుమార్ ను గవర్నర్ గా పంపించాలని చెప్పి నిర్ణయించారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మరి ఎవరిని నియమిస్తారనేది త్వరలో తేలనుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. బేరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరిన్ని వార్తలు మీకోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ బేరన్ టీవీ.